జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మందు మీద జే ట్యాక్స్, ఇసుక, కరెంటు బిల్లులు, గ్రానైట్ మీద విపరీతమైన ట్యాక్స్, అన్ని రకాల వ్యవస్థల మీద ట్యాక్సులు వేసి రాష్ట్రాన్ని దోచుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ప్రచారంలో వైసీపీ ప్రభుత్వం మీద విరుచుకుపడుతున్న సామన్న పర్చూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరపున 2 సార్లు పోటీ చేసి 2 సార్లు శాసనసభ్యులుగా గెలుపొందిన సామన్న మూడోసారి పోటీ చేస్తుండగా నియోజకవర్గం ప్రజలు దాదాపుగా ఏలూరి సాంబశివరావు విజయం ఖాయమని తెలియజేస్తున్నారు. రాష్ట్రంలో గెలిచే మెజార్టీ అసెంబ్లీ స్థానాల్లో పర్చూరు నియోజకవర్గం ఒకటి ఉండాలని ఏలూరు సాంబన్న నియోజకవర్గం మొత్తం మెజార్టీ కోసం భారీ కసరత్తు చేస్తూ ఉన్నారు. ఈరోజు మనం అందరం కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ శ్రమను నమ్ముకొని ఉన్నారు. మన కష్టం, మన శ్రమ ఏంటి, మనం మన కష్టాన్ని నమ్ముకుంటే కుర్చీలో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని నమ్ముకుంటున్నాడు. మందు మీద జే ట్యాక్స్ 60 రూపాయలు 200 చేశాడు. ఇసుక మీద జే ట్యాక్స్ 1000 రూపాయలు 6000 చేశాడు. మట్టి మన చెరువులో మట్టి మనం తోలుకోవడానికి లేకుండా చేశాడు. మన కొమ్మమూరు కాలువకి నీళ్లు కూడా ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ కట్టి ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం కావాలని కలలుగంటే చంద్రబాబు నాయుడు గారు కట్టాడు కాబట్టి ఆ పంపులు నేను వాడనని చెప్పి అతను ఈ సంవత్సరం రైతుల్ని నడి రోడ్డును పడేశాడు. ఈరోజు ఈ సంవత్సరం రైతులకి జరిగిన నష్టం మొత్తం ముఖ్యమంత్రి గారు కొంత బాధ్యత వహించాలి. 5 సంవత్సరాలుగా ఒకటే మీరు ఆలోచించండి, ఎన్ని మాటలు చెప్పాడు, ఎన్ని కథలు చెప్పాడు, ఎన్ని కబుర్లు చెప్పాడు. గద్దెనెక్కాక ఏం చేశాడు? ఆయన అంటాడు మొన్న మీటింగ్ లో, ఈ రాష్ట్రంలో రైతులు బ్రహ్మాండంగా ఆనందంగా ఫుల్ సంతోషంగా ఉన్నారంటాడు. ఉన్నారా? నువ్వు 5 సంవత్సరాల్లో ఒక స్ప్రేయర్ ఇవ్వాల, ఒక నల్ల పైపు ఇలా, ఒక టార్పులైన్ పట్టా ఇవ్వాల, సరైన సమయానికి నీళ్లు ఇవ్వాల, వరదలు వస్తే కనీసం పలకరీలా, లేదా వరద నష్టపరిహారం ఇవ్వాల.